లతాగు సూక్ష్మాత్మా దయచేయవే సూక్ష్మ దర్శనంబు అఖిలంబునందభివ్యాపించు విశ్వాత్మ దయచేయవే విశ్వదర్శనంబు అనేకమై వెల్గు ఏకాత్మా దయచేయవే ఐక్య దర్శనంబు. ప్రభాకర్ శాస్త్రి గారి నుంచి వచ్చిన పద్యం అది. రిక్వెస్ట్ ఫర్ బోరింగ్ అనుకోవచ్చు దాన్ని. ప్రభాకర్ శాస్త్రి గారి యోగంలో ఒక మాట చెప్పారనమాట. లైఫ్ అంతా ఒక్కటే అని ఎవరైనా చూడగలిగితే ఇక్కడ లైఫ్లో మార్పు వస్తుంది. అంటే మనం ఊరికే లైఫ్ అంతా అంటే ప్రాణం అంతా ఒక్కటే అని చెప్పటం కాదు, దాన్ని స్వానుభవంగా తీసుకున్నప్పుడు ఆ మార్పుని మనం పొందగలుగుతాము అని ఆయన ప్రజ్ఞా వికాసంలో చెప్పారు. అంటే లైఫ్ అంతా ఒక్కటే అని ఏ వ్యక్తి అయినా తెలుసుకోగలిగితే ఆ లెవెల్ నుంచి ప్రపంచమంతా తానే అని గుర్తించి తాను గుర్తించిన ఆ సత్యాన్ని ప్రపంచానికి ఇచ్చారు. దాన్ని ఆయన ఇనిషియేషన్ అని చెప్పారు. అంటే ప్రాణం అంతా ఒక్కటే ఉన్నది అనే సత్యమే ఇనిషియేషన్. ఈ యోగానికి సత్యమే మూలం. సృష్టికి సత్యం ఎలా మూలమో ఈ యోగానికి కూడా సత్యమే మూలం. సత్యము, జ్ఞానము, ప్రేమ, సమత్వము ఈ 4 పదాలుగా ఉన్నాయి, కానీ వాటి యొక్క వికాసం మాత్రం మనకి లేదు. అంటే ఆ పదాలతో మనకి కొంత అనుభూతి ఉంది, కొంత అనుభవం ఉంది, కానీ వాటి యొక్క పూర్ణ వికాసం అనేది మనం పొందలేదు. సత్యం గురించి తెలియదు, జ్ఞానము పూర్ణంగా లేదు, ప్రేమ లేదు, సమత్వం లేదు. వీటన్నింటికి బేస్ కూడా సత్యమే. సత్యం ఉన్న చోట జ్ఞానం ప్రకాశిస్తుంది. జ్ఞానం ఎప్పుడు వికసిస్తుందో ప్రేమ వికసిస్తుంది. ప్రేమ వికసించిన చోట తప్పకుండా సమత్వం ఉంటుంది. అంటే సమస్తాన్ని ఒక్కలాగే స్వీకరించగలగటం, సమస్త జీవులని ఒకేలాగా ఏ కాలాలలోనూ, అది త్రికాలాలలోనూ కూడా ఒకే రకమైనటువంటి దీనిగా మనం పొందగలుగుతాం. అటువంటి స్థితిలో ఉంచాలి అంటే మనలో సత్యం పూర్ణంగా ప్రకాశించాలి. దాని గురించే ఈ యోగాన్ని మాస్టర్ గారు మనకి అందించడం జరిగింది. అసలు జీవి పుట్టుక అనేది కోరికతో మొదలవుతుంది. అంటే అలాంటి స్థితిలో నుంచే ఈ సృష్టి క్రమం నడుస్తుంది. కోరిక అనే దీంట్లో నుంచి మనకు అంత భూమి మీదకి రావడానికి కోరికే ప్రాతిపదిక. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, నేను గొప్పగా ఉండాలని ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కడు అనుకుంటూ ఉంటాడు. ఈ స్థాయి భేదాలను బట్టి కోరికలు ఉంటాయి. ఆ కోరికలను బట్టి భూమి మీదకి జన్మల్ని తీసుకోవడానికి కంపల్సరీ రావాల్సి వస్తుంది. అంటే అది ఎలా ఉంటుందంటే, మనం కనుక ఒక రాకెట్ని ప్రయోగించాలి భూమి మీద నుంచి అంటే రాకెట్కి భూమిని దాటే అంత స్పీడ్ ఉంటేనే రాకెట్ ముందుకెళ్తుంది. అంటే మనకు కూడా కోరికలు లేనటువంటి ప్యూర్గా ఉంటే అప్పుడు మనం ఈ భూ వాతావరణాన్ని దాటగలం. కానీ మనకు అన్ని కోరికలే. ఆ బరువు వల్లే మనం ఎప్పుడు భూమి వైపుకే అట్రాక్ట్ అవుతుంటాం. అదేదో గ్రావిటేషనల్ ఫోర్స్ లాగా. మాస్టర్ గారిది అలా కాదు. ఆయన ప్యూర్ మెర్క్యూరీ ఆటం నుంచి వచ్చారు. అంటే ఆయన యాటమ్ మనలాంటి యాటమ్స్తో కూడింది మాత్రం కాదు, అది ప్యూర్ మెర్క్యూరీ యాటమ్. మూల అణువుల్లో ఒకటన్నమాట. ఆయన జన్మ పరంపర కూడా మనంత వేల 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 జన్మలు తీసుకున్నది కాదు. ఆయన సృష్టి లక్ష్యాన్ని తనలో పొదుముకుని ఆ సృష్టి లక్ష్యాన్ని నెరవేర్చడానికే ఆయన జన్మలు తీసుకోవటం జరిగింది. ముందు తీసుకొని మాస్టర్ గారిగా తీసుకొని. అలా ఏమంటే ఆయన తన యొక్క లక్ష్యాన్ని తన యొక్క స్టెబిలిటీతో నిలుపుకోగలిగారు. మనకి స్టెబిలిటీతో మనకి లక్ష్యం ఉండదు. ప్రకృతి ఏమిస్తే అది పొంది జన్మకు వచ్చేస్తాం తప్ప మనకంటూ ప్రత్యేకంగా లక్ష్యమే లేదు, ఇప్పటికీ లేదు. యోగ లక్ష్యాన్ని మన లక్ష్యం చేసుకోగలుగుతున్నామా? లేదు. మనకంటూ సొంత లక్ష్యాలు చాలా ఉన్న తర్వాత యోగ లక్ష్యాన్ని దానికి అటాచ్ చేస్తున్నాం అంతవరకే. అంటే యోగ జీవనంగా లేదు మన బ్రతుకు. మన జీవితంలో యోగం ఒక పార్ట్, కొంచెం
ఒక ప్లేస్ ఎట్లాగో వాళ్ళు దైవాన్ని ఇవ్వగలిగాం. కానీ మాస్టర్ గారు అలా కాదు. ఆయన లైఫ్ తీసుకుంటుందే సృష్టిలో మార్పు తేవాలి. ఇక్కడ సృష్టిలో మార్పు అంటే ఆయన దృష్టిలో మానవుడు చాలా చిన్నవాడు, మీరు అలా అనుకోవచ్చేమో. కానీ ఆయన తెస్తుంది సృష్టిలో మార్పు. ఆయన చాలా చేశారు ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడి నుంచి సృష్టిలో కూడాను. అవన్నీ మనకి తెలియవు. కేవలం మనం మ్యాన్ ఫామ్లో ఉన్నటువంటి మార్పుల వరకు అవగాహన చేసుకోవడానికే మన వల్ల కావట్లేదు. సృష్టిలో తెచ్చినవి చాలా ఉంటాయి. అలా ఆయన ఏంటంటే ఒక సంకల్పంతో సృష్టిలో మార్పులు తీసుకొస్తూ భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ మానవుడిని దివ్యుణ్ణి చేయాలి. దీంతో ఆయన దిగి రావటం జరిగింది. దిగి వచ్చిన తర్వాత ఆయన దిగి రావటం కూడా మ్యాన్ ఫామ్లోనే వచ్చారు. అంటే మామూలు పుట్టుక విధానంలోనే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన తన లైఫ్ ప్రోగ్రామ్ అనేది మనకి కుండలినిలో ఉంటుంది ప్రతి జీవికి. ఆ లైఫ్ ప్రోగ్రామ్ని చాలా ఫాస్ట్గా క్లియర్ చేసుకున్నారు. ఎందుకని ఆయన వచ్చిన పర్పస్ వేరు కాబట్టి. దాంట్లో ఆయన ఒరిజినల్ వ్యూ అంటే ఆయన ఏ ఆరిజిన్ నుంచి వచ్చారో ఆ ఆరిజిన్ వ్యూని తనలో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ముందు ఆరిజిన్ వ్యూనే మాస్టర్స్ వ్యూ, అంతేకాని మాస్టర్స్ వ్యూ అని ఆరిజిన్ వ్యూ అని కాదు. మాస్టర్స్ వ్యూ ఏంటి అంటే అది ఆరిజిన్ వ్యూనే. అందుకే మనం మాస్టర్ గారిని ఆరిజిన్ 2 అంటాం. అంటే ఆరిజిన్ ఒకటే, సంకల్పంలో వస్తున్న మార్పుని గమనించడానికి మనం మాస్టర్ గారిని ఆరిజిన్ 2 అంటున్నాం. సరే, కుండలిని ఆయన తన దీనిలోకి తెచ్చుకున్నారు, స్వాధీనంలోకి. మామూలుగా మనం యోగుల విషయంలో కూడా కుండలిని గురించి వింటూ ఉంటాం. వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందంటే కుండలిని యొక్క వికాసాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు చాలా ఆనందపూర్వకమైన స్థితిలో ఉంచబడతారు. అంతేకాని కుండలిని నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేస్తే ఇంకా బెటర్గా ఈ క్రియేషన్ ఉంటుంది అని చెప్పే స్థాయి వాళ్ళది కాదు. అంటే అలా అనకూడదేమో, ఎందుకంటే మన స్థాయి తక్కువ కాబట్టి. కానీ విషయం చెప్పుకోవటానికి చెప్తున్నాను అలాగా. అలా ఏమంటే వాళ్ళు కుండలిని యొక్క శక్తుల్ని పరిపూర్ణంగా అందుకున్నారే తప్ప దాని మీద అంటూ వాళ్ళకి ప్రత్యేకంగా కమాండ్ లేదు. మాస్టర్ గారు అలా కాదు. ఆయన కుండలినికి ఆదేశించారు ఏమనంటే, నువ్వు ఇంక నుంచి నీ పద్ధతిని మార్చుకో. ప్రకృతిలో ఇంకా ముందు ముందు యాస్ట్రల్లో ఈథరిక్లో క్రమానుగతంగా మార్పులు రావాల్సి ఉంది. మానవుడు దివ్యుడవుతాడు, బ్రాహ్మ్యమైన తత్వంతో నిండి ఉంటాడు. ఆ స్థితికి నువ్వు ఒప్పుకోవాల్సిందే అని ఆజ్ఞాపించడం జరిగింది. ఎప్పుడైతే ఆయన కుండలిని వారి మాట విన్నదో ఆటోమేటిక్గానే విశ్వకుండలిని కూడా ఈ వైబ్రేషన్ని తీసుకోవటం జరిగింది. విశ్వకుండలిని, వరల్డ్ పిట్యూటరీ, ఇలా వీటన్నింటిలో కూడా మాస్టర్ గారి యొక్క సంకేతం వెళ్ళిపోవటం జరిగిందనమాట. అంటే మాస్టర్ గారు మాట్లాడటం అనేది కుండలిని లెవెల్లో ఉంటుంది, మన లెవెల్లో ఉండదు. అలా విశ్వకుండలినిలో కూడా ఈ రాబోయే మార్పుల్ని ఆయన పంపించడం జరిగింది. మనకి ఇక్కడ విశ్వకుండలిని అంటేనేమో స్పేస్ యాక్టివిటీ కింద చెప్పచ్చు. వరల్డ్ పిట్యూటరీ అంటేనేమో స్పేస్ క్రియేషన్ కింద చెప్పచ్చు. అంటే ముందు స్పేస్ క్రియేషన్ అయితేనే స్పేస్ యాక్టివిటీకి స్థానం ఉంది. అందుకని ముందు స్పేస్ క్రియేషన్ కావాలి, తర్వాతే స్పేస్ యాక్టివిటీ. మాస్టర్ గారు ఏం చేశారంటే మన యోగంలో ప్రత్యేకంగా అల్బీట్ గురించి చెప్తారు. అంటే ఆయన అల్బీట్ అనే ఒక స్పేస్ క్రియేషన్ని చేశారు. దేనికి చేశారు అంటే ఈ యోగంలో ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మలకి రాకుండా అల్బీట్ అనే ఒక స్పేస్ ఒక పాయింట్లో ఉంటారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ గ్రహతారకాల నుంచి వచ్చే ముసుగులు, పొరలు వాళ్ళకి పడే అవకాశం లేదు. వాళ్ళు ఎంతవరకు సాధన చేసి ఉన్నారో ఆ సాధనా ఫలాన్ని మొత్తాన్ని తెచ్చుకుని భూమి మీదకి జన్మకి రాగలుగుతారు. అంటే వాళ్ళ ఈథరిక్ స్టాండ్ అయి ఉంటుంది అన్నమాట. మనకు అలా ఉండదు. మన ఈథరిక్ కానీ మన యాస్ట్రల్ కానీ చాలా డల్గా ఉంటాయి, అంటే చాలా ఫారిన్ మ్యాటర్తో ఉంటాయి కాబట్టి మనకు ఆ ఫెసిలిటీ చాలా తక్కువ ఉంటుంది. మీడియమ్స్, హయ్యర్ లెవెల్ సోల్స్ ఏంటంటే వాళ్ళకి ఆ ప్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉండటాన అల్బీట్లో ఉండగలిగే అంత కెపాసిటీతో ఉంటుంది. అల్బీట్లో ఉండటం అందరికీ సాధ్యం కాదు అసలు.
ఎందుకంటే అంత ప్యూర్గా ఉండాలి ఈధర్ కూడా. అందుకని అది అందరూ వెళ్ళే ప్రైస్ కాదు, అక్కడ మనం సర్వైవ్ అయ్యేది లేదు. సరే, ఈ యాక్టివిటీ అంతా జరగాలంటే ఆయనకి కొన్ని సోల్స్ యొక్క సపోర్ట్, అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాలి. అలా ఆయన మదర్ గారిని పిలిచారు. మదర్ గారు మనం అనుకున్నట్లు కాదనమాట. వీళ్ళంతా చాలా హయ్యర్ సోల్స్. ఎందుకంటే ఆ వర్క్ చేయటానికి తగినటువంటి ముందు సంకల్పం, ఏమంటారంటే స్థిరమైన విశ్వాసం ఉండాలి మాస్టర్ గారి పట్ల, సంకల్పం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే యోగం. అందుకని మదర్ గారు అలాగా రెడీ అయ్యారు. ముందు రుక్మిణమ్మ గారు అంతే. నిజానికి మనం చెప్పరు కానీ రుక్మిణమ్మ గారి పాత్ర చాలా ఉంటుంది యోగంలో. అది తర్వాత మనకి అర్థమవుతుంది క్రమంగా. సరే, మదర్ గారిని తీసుకొచ్చారనమాట. మదర్ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆమె చందుని గర్భానికి ముందే ఆమె యాస్ట్రల్ అంతా క్లియర్ అవుతుంది. ఆ తర్వాత ఆమె ఈథరిక్ సపరేట్ అవ్వాలి. ఈథరిక్ సపరేట్ అవ్వాలి అంటే చాలా కష్టతరమైంది. ఈథర్ సపరేషన్ అనేది శరీరం భగభగ మండినట్లుగా ఉంటుందంట. అంటే అంత పెయిన్ని ఆమె చేసి సర్వైవ్ అయ్యారనమాట. అంత పెయిన్లో కూడా ఈథర్ అనేది మనకి ప్రాణ సంబంధమైన తొడుగు లాంటిది. అంటే మన ఆత్మకి ఒక ప్రాణ సంబంధమైన తొడుగు లాంటి దాన్ని ఈథర్ అనడానికి చెప్పొచ్చు. ఇంకా ఏదైనా కొంత తేడా ఉండొచ్చేమో కానీ ప్రాణ సంబంధమైన తొడుగు లాంటిది అనమాట అది మన ఆత్మకి. సరే, ఆమెని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత చందుని రమ్మంటారు. ఈ చందు అనే ఆయన సృష్టి వికాసానికి సంబంధించి, సృష్టి నిర్మాణానికి సంబంధించిన పాత్రలో ఉన్నటువంటి దివ్యాత్మ. అది భూమి మీదకి రావడానికి తగిన కారణం కానీ, ఇక్కడ ఆయన పొందాల్సింది కానీ, ఆయన విడగొట్టుకోవాల్సింది కానీ ఏమీ లేదు. కేవలం మాస్టర్ గారు, నాయన నేను ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, నువ్వు కొంచెం రా అంటే ఆయన వచ్చారు. అంతవరకే. ఆయన ఇక్కడ ఉండాలి, ఇక్కడే నేను బ్రతుకు సాగించాలి అనుకునే తత్వం కలిగిన వాడిని కాదు. ఆయన నిర్మోహి. అలాంటి వాళ్ళే ఈ ఎక్స్పెరిమెంట్కి పనికొస్తారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా పిలవటం జరిగింది. సరే, చందు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన జన్మలో కూడా ఎంతటి ఇదంటే మదర్ గారి యొక్క స్టెబిలిటీ ఆయన యొక్క శరీర నిర్మాణంలో పాలు పంచుకుంది. మామూలుగా ఎలా ఉంటుందంటే మదర్ అంటే స్త్రీ యొక్క ప్రాణమయ శరీరమేమో శరీర నిర్మాణం చేస్తుంది శిశువుకి. ఆత్మతత్వం అయినటువంటి దాన్నేమో తండ్రి నుంచి పొందటం జరుగుతుంది. అంటే స్టెబిలిటీ, మెమరీ ఇవన్నీ తండ్రి నుంచి వస్తే ప్రకృతి తత్వమైన తత్వాలన్నీ తల్లి నుంచి పొందటం జరుగుతుంది. ఇక్కడ చందు గారి దాంట్లో ఏం జరిగిందంటే మాస్టర్ గారి ఆదేశం మేరకు మాస్టర్ గారి స్టెబిలిటీ అంటే ఆయన జీవప్రజ్ఞ ఏం చేయాలో ఆ పనులన్నీ మదరే చేశారు. అసలు అది గొప్ప విషయం అన్నమాట. అది మనకి నిజంగా అంటే ఏంటంటే ఒక ప్రకృతి తత్వానికి పురుషతత్వాన్ని ఒక పని కూడా చెయ్యగలదు, ప్రకృతికి ఆ కెపాసిటీ ఉన్నది అని నిరూపించింది యోగం. అలా చందు గారు బర్త్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆయన కొన్ని విశేషమైన రహస్యాలను మాస్టర్ గారికి చెప్పి నువ్వు యోగా స్టార్ట్ చేయి అంటారు. నిజానికి మాస్టర్ గారు స్టార్ట్ చేయరు యోగాని, నేను వెళ్ళే టైం అయింది, ఇంకా నువ్వు యోగాన్ని స్టార్ట్ చేయి అని చెప్పి చందు మాస్టర్ గారి యొక్క ఆదేశం మేరకు మాస్టర్ సివి గారు యోగాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సరే, చేసిన తర్వాత ఆయన శరీరం వదిలినప్పుడు చందుకి ప్రాణం కావాలి. అంటే అసలు ప్రాణం కావాలి, దాన్ని మనం పిలిస్తే వస్తుంది. ఇది ఒక పెద్ద జోల్ట్. అంటే అసలు ప్రాణాన్ని మనం పిలిస్తే వస్తుందా? వస్తుంది. అది నమ్మకం. అంటే దానికి ఎంత విల్ పవర్ ఉంది ఆత్మకి.
అంటే మన యొక్క ఆత్మ యొక్క శక్తిని మనం వాడుకుంటే మనం దానికి తొడుగులాగా ఉండేటటువంటి ప్రాణాన్ని నిలుపుకోగలం. అది యోగం చెప్పేది. అంటే మన యొక్క ఆత్మని కనుక మనం ప్యూర్గా ఉంచుకోగలిగితే దానికి జస్ట్ తొడిగే ప్రాణం, దాన్ని ఉంచుకోగలం. అట్లా మాస్టర్ గారు ఏం చెప్పారంటే సుందరం అనే ఆయన్ని పిలిచారు. ఈయన ఎప్పుడు ఆధ్యాత్మిక సాధకులు అనమాట. మాస్టర్ గారికి ఏ రకమైనటువంటి బ్లడ్ రిలేషను లేదు సుందరం గారితో. అలాంటి వ్యక్తిని పిలిచి ఆయన ఈథరిక్ అంటే మనకి ఎలా ఉంటుందంటే యాస్ట్రల్ కొంత లెవెల్ వరకే పనిచేయగలుగుతుంది, కొన్ని లెవెల్స్నే టచ్ చేయగలుగుతుంది హయ్యర్ లెవెల్స్లో. ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళాలంటే మన జీవ ప్రజ్ఞతో పాటు తప్పకుండా ఈ ఈథరిక్ పవర్ ఉండాలి. ఈథరిక్ పవర్ ఎందుకు ఉండాలి అంటే మనదైన సొంత ప్రాణం అది. అంటే నేను అనే ఐడెంటిటీ ఎట్లా వస్తుంది? నేను అనాలంటే నాపైన సొంత ప్రాణం, నాపైన సొంత ఆత్మ ఉంటేనే నేననేది ఉంది. అవి రెండు లేకపోతే నేననేది లేదు. అందుకని ఆ ఈథరిక్ బాడీ కూడా ఈ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళాల్సిందే. అంటే ఆ లెవెల్స్ టచ్ చేయాలంటే తప్పకుండా ఈ ప్రాణశక్తితో కూడినటువంటి ఆత్మే వెళ్ళాలి. అలా సుందరం గారి యొక్క జీవ ప్రజ్ఞకి మాస్టర్ గారు ఆయన యొక్క ఈథరిక్ బాడీని అటాచ్ చేసి పంపిస్తారు. దాన్ని మామూలుగా అర్థం చేసుకోవడానికి ఏం చెప్పారంటే న్యూ స్టెబిలిటీ అని చెప్పారు. అంటే న్యూ స్టెబిలిటీ అంటే విత్ ద ఫోర్స్ ఆఫ్ ఈథరిక్ బాడీ, విత్ ద కాంబినేషన్ ఆఫ్ ఈథరిక్ బాడీ అనడానికి న్యూ స్టెబిలిటీ అని చెప్పారు. అవి రెండు కలిసే ఉన్నాయి అక్కడ. అలాగా ముందు సుందరం గారిని అరే నువ్వు వెళ్ళి ఇట్లా పిల్లాడికి ప్రాణం కావాలి తీసుకురా అన్నారు. ఇక్కడి నుంచి బయటపడాలంటే ఈ ఈథరిక్ ఫోర్స్కి చాలా ఎక్కువ హై స్పీడ్ కావాలి. అది మొత్తం మాస్టర్ గారి నుంచే సుందరం గారికి ట్రాన్స్ఫర్ అయింది. ఈ సుందరం గారిని మనం మామూలుగా అనుకోవటానికి లేదు. ఈయన సత్యకాముడు, పిప్పిలాదుడు, కణాదుడు అంతటి స్థాయి వాళ్ళు అనమాట వీళ్ళందరూ. అంతేకాని నాబోటి వాళ్ళైతే కాదు. అంటే ఆ లెవెల్లో వర్క్ చేసి ఉన్న ఆత్మలకు మాత్రమే అటువంటి జిజ్ఞాస, అటువంటి తీవ్రమైనటువంటి అగ్నివేశం ఉంటాయి. వాళ్ళకి ప్రాణం పోయింది యోగంలో లెక్కలేదు, లేదు పిచ్చెక్కింది లెక్కలేదు. మాస్టర్ గారు ఏం చెప్తే దాన్ని అందుకోవటాను అనేది ఒక్కటే విశ్వాసం. అలా సుందరం గారు ఎస్ నేను వెళ్తానని ఆయన బయలుదేరుతారు. అప్పుడు నువ్వు నార్త్ పోల్ నుంచి వెళ్ళు అంటాను. నార్త్ పోల్ నుంచి వెళ్ళటం అంటే ఏంటంటే మనకి ఈ హిమాలయాస్ దగ్గర స్పేస్ అంటే ఇప్పుడు మన చుట్టూ స్పేస్ ఉంది. అంటే మనం ఆకాశంలోనే ఉన్నాం. నిజానికి భూమి మీద ఉన్నట్టున్నా మనం ఉన్నది ఆకాశంలో. ఈ స్పేస్ అనేది హిమాలయాస్ దగ్గర కొంచెం బెండ్ అయింది, కర్వింగ్ ఇలా వచ్చింది. అందుకని ఏంటంటే మనం క్రాస్ చేయటం ఈజీ. హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి హిమాలయాస్ ఎందుకు అందరూ ప్రిఫర్ చేస్తారంటే అక్కడ స్పేస్ బెండ్ అయి ఉంటుంది, స్టెప్ ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతాం. అలా ఆయన్ని అటు పంపిస్తారు. ఆయన అక్కడ హిమాలయాల్లో ఉన్నటువంటి ఇంకా మహాత్ముల యొక్క ఇది కూడా తీసుకుని సలహాల్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత పైకి వెళ్తారు. ఇక్కడి నుంచి మాస్టర్ గారు ఈథరిక్కి స్పీడ్ ఇస్తుంటారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇవ్వకపోతే అది అక్కడ నడవదు. ఎందుకంటే అది డిజాల్వ్ అయిపోతుంది. మాస్టర్ గారు ఎంతో స్పీడ్ ఇచ్చిన వెంటనే ఆయన ముందుకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాణం కోసం వెతుకుతుంటే ఇట్లా కాదుగా నువ్వు రాశి చక్రాన్ని తిరుగు, ప్రదక్షిణాలు చెయ్యి అని చెప్తారు. సరే రాశి చక్రం ప్రతి రాశి యొక్క తత్వాన్ని ఆయన గ్రహించుకుంటూ ఓహో ఇది ఇలా వర్క్ చేస్తుందా అనే అవగాహన తెచ్చుకుంటూ ఆయన రాశి చక్ర పరిభ్రమణాలు చేసిన తర్వాత ఆయనకి గ్యాసియస్ స్టేట్ అనేది ఒకటి కనపడుతుంది. ఇక్కడ గ్యాసియస్ స్టేట్ అని మనం అంటూ ఉంటాము. దాన్ని చిన్న ఉదాహరణతో చెప్తాను, ఎంతవరకు అది సమంజసమో నాకు తెలియదు. కానీ గ్యాసియస్ స్టేట్ ఏంటంటే అది ఒకలాంటి ఈ ఆస్ట్రల్ బాడీకి రిలేటెడ్గా ఉంటుంది నాకు అర్థమైనంత వరకు. అంటే మన యాస్ట్రల్ బాడీస్ అంటే ఈ కొలతలతో ఈ జీవుడు ఈ ప్రాంతాల్లో పుట్టాలి అనేది ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఆ ఫార్ములా అతి బీజ స్థానంలో ఉండేదాన్ని గ్యాసియస్ స్టేట్ అనొచ్చు. ఆ గ్యాసియస్ స్టేట్లో ఉన్న ఫిగరే మళ్ళీ మనకి మదర్ వూమ్లో చిన్నదిగా ముందు సెట్ అవుతుంది.
అంటే దాని యొక్క ఆ ఫార్ములాని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాడు అనమాట మన తల్లి గర్భంలో. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా అవుతాం. అంటే ఏంటంటే ఫస్ట్ ఏమో మైన్యూట్ ఒక ఫిల్మ్ లానో ఏదో ఉంటుంది, ఒక ఛాయ ఏమంటారంటే ఒక గాలితో బొమ్మ గీస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అక్కడి నుంచి తల్లి గర్భంలో ఆ బొమ్మకి ఒక ప్రాణం, దాంట్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఫుల్ ఫామ్, మ్యాన్ ఫామ్. ఈ యొక్క నమూనాలు ఇలా ఉంటాయని ఆయనకు అర్థమవుతుంది. సరే, ఈ రాసి ఎప్పుడైతే ఈ గ్యాసియస్ స్టేట్కి వెళ్తా నాకు ప్రాణం కావాలి, మాస్టర్ గారు ప్రాణం అడుగుతున్నారు అని చెప్పినప్పుడు సప్లై అన్న పదం ఈయన పొందుతారు. ఎవరు? సుందరం గారు. చందు గారి ప్రాణం కోసం వచ్చిన సుందరం గారికి సప్లై అనే పదం వినపడుతుంది. అదే మాట కిందకి చెప్తారు. సరే, నువ్వు కిందకి రా, వచ్చి చందుకి ట్రీట్ చెయ్యి అని చెప్తారు. సరే, సుందరం గారు ఆ హయ్యర్ లెవెల్స్ నుంచి కిందకు వచ్చి చందుకు ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్ గారు సుందరం గారిని మళ్ళీ ఇంకొకసారి వెళ్ళు, ఈసారి అసలు శరీర నిర్మాణం ఎలా జరుగుతుంది, ప్రాణం పోకడేంటి, ఇది ఒక్కసారి నువ్వు గమనించుకురా అంటే ఆయనకి కన్ఫర్మ్ అయింది. ఎస్, సుందరం ఈ స్టేబుల్, ఈయన పైకి వెళ్ళినా డిస్టర్బ్ కాడు, ఈయన ఈదరికు స్టాండర్డ్గానే ఉంది, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అని మళ్ళీ పంపిస్తారు సుందరం గారు. ఆయన మళ్ళీ 10 times రొటేట్ చేసిన తర్వాత ఆయనకి ఏమర్థం అవుతుందంటే శుద్ధ ప్రజ్ఞ అంటే ప్యూర్ మెమరీని ప్రాణంగా రూపుదిద్దుకుంటుంది. శుద్ధ ప్రజ్ఞ అంటే ప్యూర్ మెమరీ, ఆ ప్యూర్ మెమరీ అనేది ప్రాణంగా రూపుదిద్దుకుంటుందని ఆయనకు అర్థమవుతుంది. ఓహో, ఇప్పటి వరకు ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాను, ఇది శుద్ధ ప్రజ్ఞ నుంచి వస్తోంది. ఈ శుద్ధ ప్రజ్ఞ అనేది ప్రతి రాశి యొక్క కేంద్రంలోనూ ఉంచబడింది. అయితే శుద్ధ ప్రజ్ఞగా మనకు అందించబడట్లేదు. అదేం చేసిందంటే సైడ్ వేస్ అంటే పక్కకెళ్ళి ట్రిక్ యొక్క మెమరీతోటి మనకి జ్ఞానాన్ని ప్రాణాన్ని ఇవ్వటం జరుగుతోంది. అంటే దాన్ని ప్యూర్ మెమరీ వల్ల ఇంటెలిజెన్స్ మెమరీ అయిపోయింది. ఎప్పుడు రాసుల్లోకి వచ్చేటప్పటికే మనకి ఇవ్వటానికి ఇంటెలిజెన్స్ మెమరీ అంటే వీడి బుర్రకింది చాలే అని ఒక చిన్న డాట్ లాంటి దాన్ని పెట్టి చాలే అని పంపించేస్తున్నారనమాట. అంటే అంతటి శుద్ధ ప్రజ్ఞ అక్కడ ఉన్నా కానీ అవసరం లేదన్నట్లుగా ఇంటెలిజెన్స్ మెమరీ అనే ఒక చిన్న దీంతో మన భూమి మీదకి పంపించడం జరుగుతుంది. ఇవన్నీ ఈయన అర్థం చేసుకున్న తర్వాత ఈ శుద్ధ ప్రజ్ఞ అనేది తన యొక్క వికాసాన్ని క్రమక్రమంగా ఇట్లా మార్పులు చేసుకుని మానవుడనే వాడిని ఫామ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత, అంటే సృష్టి వికాసం యొక్క మొదలు నుంచి ఇప్పటి వరకు మ్యాన్ ఫామ్ వరకు వచ్చిన మొత్తం పాత్రను ఆయన అర్థం చేసుకున్న తర్వాత ఆయన పెట్టిన సంతకం MTA. అంటే శుద్ధ ప్రజ్ఞ యొక్క వికాసం యొక్క ఫలితమే మానవుడు అనేది ఆయన అర్థం చేసుకున్నాడు. కాకుంటే దాంట్లో ట్రిక్ ఉంది, అది వేరే విషయం. ఆ వికాసమే మానవుడు అనే దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది త్రూ మాస్టర్ గారు సుందరం గారు అనమాట. అలా సుందరం గారు వర్క్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ ఈయనేంటి గ్యాసియస్ స్టేట్ నుంచి సప్లై అని పొందారు. ఆ వచ్చిన ప్రాణం ఏంటి? ఎక్స్టెండెడ్ లైఫ్. అంటే ఈ పిల్లాడికి బాగాలేదు, వీడు మరీ ఒక సంవత్సరంన్నర పిల్లాడు, వీడిని ఇట్లా కాదు ఒక 100 ఏళ్ళు బతికిద్దాం, ఎక్స్టెండ్ చేద్దాం అంటే జస్ట్ ఎక్స్టెండెడ్ లైఫ్. మాస్టర్ గారికి కావాల్సింది ఎక్స్టెండెడ్ లైఫ్ కాదు, ఆయన అనుకుంటుంది ఇటర్నల్ లైఫ్. అప్పుడు ఈయన అనుకున్నారు కాదు, దీనికి తగిన వ్యక్తి మదర్, ఈమెని పంపుదాం. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే మదర్ని రెడీ చేశారు. అప్పటికే ఆమె తన యొక్క ఈథరిక్ బాడీని సపరేషన్లో ఉంచగలిగింది. ఈథరిక్ బాడీని లేడీస్ సపరేషన్లో ఉంచడం అంటే అది ఎంత కఠినతరమైందో మనం అది చదువుతుంటేనే చాలా బాధ వేస్తుంది మనకి. అంతటి పెయిన్ ఆమె మన కోసం భరించింది నిజానికి. సరే, ఆమె వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఏ తావుల వరకు సుందరం గారు వెళ్ళారో ఆమె ఎంత క్లియర్గా అర్థం చేసుకుంటారంటే ఎస్, ఇక్కడి నుంచి సుందరం గారికి సప్లై అనేది ఇది వచ్చింది,
ఇది ట్రిక్ లెవెల్ నుంచే వచ్చింది, ఇది ప్యూర్ లెవెల్ నుంచి రాలేదు, ప్యూర్ మెమరీ ఇవ్వలేదు ఈ ప్రాణం అనే దాన్ని అని ఆమె అర్థం చేసుకుని అక్కడి నుంచి కూడా అంటే రాశి చక్రాల నుంచి దాటి కూడా నేను ముందుకు వెళ్ళవలసిందే. ఈ గ్యాసియస్ స్టేట్ కాదు, రాశి చక్రం కాదు, దీని వెనకాల దీన్ని నడిపేదేదో ఉంది, అది నాకు తెలియాలి అని మాస్టర్ గారికి నమస్కారం పెట్టి మాస్టర్ గారి యొక్క గైడెన్స్తో ఆమె ఇంకా ముందుకు ప్రయాణిస్తుంది. ఇంతకీ మదర్ గారిని పంపించడానికి మాస్టర్ గారి కారణం ఏంటంటే ఆమె మన ప్రకృతికి ప్రతీక. అంటే ప్రకృతి అంటే కుండలినిలో మార్పు కోరితే కుండలినికి మొత్తం విషయం తెలియాలి. మనం అనుకుంటాం ప్రకృతి మాతకు అన్నీ తెలుసని. నాకు నోట్స్ చదివిన మీదట ప్రకృతికి అంతా తెలుసు అనేది నాకు అంత నమ్మబుద్ధి అవ్వలేదు. మీరు ఏమన్నా అనుకోండి, ఆమెకి కూడా తెలియనివి చాలా ఉన్నాయి ప్రకృతిలో. ఆమె ఆ టైంకి ఆమెకు అది అందుతుంది, ఆ సెషన్ ప్రకారం నడుస్తుంది తప్ప చాలా విషయాలు కూడా ప్రకృతికి తెలియవు. అలాగే ఈమెని పంపించడం జరుగుతుంది. ఈమె వెళ్ళినప్పుడు ఆమె కూడా రొటేషన్ ఇవన్నీ మామూలు 9 times రొటేట్ చేయండి పని జరగదు. అలా రొటేషన్ చేసి ముందుకు వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆమెకి శుద్ధ ప్రజ్ఞ అనేది ఇట్లా మార్పు ఎందుకు జరుగుతుంది అనే దాని మీద ఆమె ముందుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆమెకి 100 squares వర్క్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక్కడ 100 squares వర్క్ అంటే అది విరాట్ లెవెల్, అంటే ఇంతకుముందు ఎంటీఏ లెవెల్ చెప్పారు, ఇప్పుడు విరాట్ లెవెల్. విరాట్ లెవెల్ అంటే ఇక్కడ విశ్వం అంటే మన యొక్క భూమి ఒక్కటే కాదు, ఈ మానవుడు అనేవాడు చాలా చిన్నోడు మొత్తం విశ్వంలో. ఆ విరాట్ తత్వం ఏంటంటే సకల లోకాలకి సంబంధించినటువంటి తత్వాలని ఆ 100 squaresలో బిగించుంటుంది అనమాట. ఫ్రేమ్స్లో ఏ లోకాల్లో ఎలాంటి స్థితిగతులు ఉండాలి, జీవులకి లక్షణాలు ఏమి ఉండాలి, ఈ వాటి డెవలప్మెంట్ ఏంటి, ఒక గ్యాలక్సీతో ఒక గ్యాలక్సీకి ఏంటి సంబంధం ఉండాలి, గ్యాలక్సీ సెంటర్లో ఏముండాలి, సర్కంఫరెన్స్లో ఏముండాలి, అణువు మధ్యలో ఏముండాలి, అణువు సర్కంఫరెన్స్లో ఏముండాలి, ఎలక్ట్రాన్స్ ఎంత, ప్రోటాన్స్ ఎంత, అంతా అక్కడ ఒక దీంట్లో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. అంటే అది ఒక చెప్పాలంటే అది విరాట్ తత్వం. అది మొత్తం తెలిస్తే విశ్వం అంతా తెలిసినట్టే. ఆ విరాట్ తత్వం ఆ 100 squares వరకు ఒకే ఒక ప్రకృతి స్క్వేర్ అనే దాని నుంచి కిందకి రావడాన్ని ఆమె గమనిస్తుంది. అంటే ఎంతటి తత్వం ఉన్నా సరే ప్రకృతి నుంచి మాత్రమే దాని యొక్క వికాసాన్ని మనం పొందగలం. మీకు పైన 100,000 కోట్ల గొప్ప తేజస్సులు ఉండొచ్చు, అది ప్రకృతిలో మనకి అందితేనే దాని ఫలం. అట్లానే ఆ ప్రకృతి స్క్వేర్ అనే దానిలో నుంచి ఈ యొక్క తత్వాలు పనిచేయడాన్ని ఆమె అర్థం చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్తారు. అక్కడ మా ప్యూర్ మెమరీ అనేది ట్రిపుల్ ఆస్పెక్ట్లో ఎలా పనిచేస్తుంది, ఆ ట్రిపుల్ లెవెల్లో ఎలా పనిచేస్తుంది, ఆ ప్యూర్ లెవెల్ మెమరీ అనేది ఎందుకు ట్రిక్కి అవకాశం ఇచ్చింది, అది ఇచ్చింది, ట్రిక్ తీసుకోలేదు నిజానికి. అది చాలా విశేషమైన విషయం అనమాట. ప్యూర్ మెమరీనే ట్రిక్కి అవకాశం ఇస్తుంది, అదే నువ్వే ఉండి చెయ్యి అని. అలా ఏంటంటే అది పక్కకి తప్పుకొని ఆ ట్రిక్కి ఇస్తుంది అనమాట. ఇది సైడ్ బేస్లోనే పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే సాక్షి మాత్రంగా ఉండటం అని చెప్తాం మనం దాన్ని. అంటే సాక్షి మాత్రంగా ఉండటం అంటే ఒక పక్కన ఉంటావు, ఉండకుండా ఉండదు, అట్లనే ఉండదని చెప్పలేము. మనలో కూడా అంతే, ఆత్మతత్వం ఉన్నది కానీ ఉండదని చెప్పలేము, ఎందుకంటే అది సాక్షి మాత్రంగా ఉంటుంది. అలాంటి స్థితిని ఆమె అక్కడ గమనిస్తుంది అనమాట. గమనించిన తర్వాత మాస్టర్ గారు ఇక్కడి నుంచి కూడా ఇంకా నువ్వు ఫర్దర్గా ముందుకు వెళ్ళు అన్నప్పుడు ఆమె ఇంకా ట్రావెల్ చేస్తారు. చేసినప్పుడు ఆమె శూన్య స్థితుల యొక్క గమనిక తెచ్చుకుంటుంది. అంటే శూన్యం అనే దాన్ని ఇప్పటి వరకు మన వాళ్ళు పెంచీకటికి అవ్వల అనేసి వదిలేస్తారు. అంటే ఆ పెంచీకటి అసలు ఏంటి, ఏది మూలంగా, అంటే ఏ అరూపం మూలంగా రూపం వస్తుంది, అంటే అరూపంలో నుంచే రూపం రాగలదు, రూపంలో నుంచి రూపం రాదు. మన తల్లి గర్భంలో కూడా అరూపంగా ఉండే స్పేస్ ఉండబట్టే దాంట్లో మనం ఆ స్పేస్లో రూపాన్ని పొందగలుగుతాం. ముందంటూ ఆ స్పేస్ ఉండాలి. ఆ అరూప స్థితిని అక్కడ అర్థం చేసుకుంటారు. ఆ అరూప స్థితిలో ఉన్న స్టేజెస్, నాట్ లెవెల్స్, ఇవన్నీ కూడా ఆమెకి ఒక్కొక్కటిగా మాస్టర్ గారి యొక్క, అంటే మాస్టర్ గారు కూడా ఉన్నట్టు మనకు అర్థం అవుతుంటుంది అది చదువుతుంటే. అలా మదర్ గారికి లెవెల్స్ అన్నీ చూపించిన తర్వాత ప్రాణ ప్రవాహం దగ్గరికి తీసుకెళ్ళి
ఈ ఆరిజిన్ వ్యూ ఏదైతే ఉందో, అంటే సృష్టిలో కొంత మార్పు కోరుకుంటుంది, ఈ మార్పుకు తగినటువంటి ప్రాణాన్ని నువ్వు ఇప్పుడు ఇవ్వవలసి ఉన్నది అన్న సంకేతాన్ని మాస్టర్స్ వ్యూని అక్కడ ఎస్టాబ్లిష్ చేయించి మదర్ గారితో అప్పుడు రిటర్న్ రప్పిస్తారు. మనం అనుకుంటాం చెంగుని వీటన్నింటికి మూలమైనటువంటి సత్యము, ప్రేమ, జ్ఞానము మనందరిలో నిండుగా ఉండాలని మాస్టర్ గారికి నమస్కారం చేసుకుంటూ సెలవు.